యా శ్రీకాంత్, చెప్పు సార్ శ్రీకాంత్, ఎలా అనిపించింది బిఫోర్ 40 సార్ డేస్ ముందు, 40 డేస్ తర్వాత? నాలెడ్జ్ ఎలా ఉంది? మెటీరియల్స్ ఎలా ఉన్నాయి? సో ఎంతవరకు కంటెంట్ మీరు మీరు గెయిన్ చేసుకోగలిగారు డెప్త్గా? చెప్పు శ్రీకాంత్. సార్ బిఫోర్ నాకైతే టాలీ గురించి అసలేం తెలియదు సార్. ఓకే నేను ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు సార్. అసలు అది నాకు ఓకే బీటెక్. ఓకే ఓకే అసలు టాలీ అంటే ఏంటి, లెడ్జర్ అంటే ఏంటి అసలు ఏం తెలియదు సార్. ఓకే ఓకే మేము రిసీవ్ అయిన తర్వాత నేను కొంచెం కొంచెం నేర్చుకున్నా సార్. ఓకే ఎంతో కొంత అయితే తెలిసింది సార్. నాకు పూర్తి కంప్లీట్ గా వచ్చిందని చెప్పలేను. ఇప్పటికీ నేను ఇంటికాడ కూర్చొని ఖాళీ టైంలో ప్రాబ్లమ్స్ ఒక్కటి చేస్తున్నాను, ఓకే. ఎంట్రీ చేస్తున్నాను. యా బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ నువ్వు? అయితే నేను బీటెక్. బీటెక్. ఓకే. సో నేను చెప్పానుగా. సో మా యూ కెన్ ఫ్రెండ్ యూ కెన్ జాయిన్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్, డోంట్ వరీ. ఈ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ బ్యాచ్ లో మళ్ళీ జాయిన్ అవ్వు, మళ్ళీ ఒకసారి విను, ప్రాబ్లం లేదు. ఓకే. బట్ సార్ మనకి సార్ బేసిక్స్ లెవెల్ నుంచి మనం అడ్వాన్స్ లెవెల్ వరకు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అదే మీకు సార్ తెలుసు. మెటీరియల్స్ ఎలా అనిపించాయి? మెటీరియల్స్ ఎలా ఉన్నాయి? మెటీరియల్స్ చాలా క్లియర్ గా ఉంది సార్. మెటీరియల్ సో మెటీరియల్ లో ప్రాబ్లమ్స్ కూడా యా అంటే నేను ఐటమ్ తప్పేస్తున్నాను కానీ మెటీరియల్ మిస్టేక్స్ వస్తున్నాయి సార్, రావట్లేదు అంటే. మిస్టేక్స్ రావాలి. మిస్టేక్స్ వస్తూనే ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి అది మనం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. రేపు జాబ్ చేసే ప్లేస్ వెళ్ళినా కూడా ఎవరు చెప్పరు, బట్ మనం తెలుసుకోవాలి. సో అది ఎక్కువ ప్రాక్టీస్ చేయడం సార్ వల్ల మనకు క్లారిటీ వస్తుంది చాలా వరకు. ఓకే సార్ ఓకే. సో ఓకే డన్. సో ఆన్లైన్ అసెస్మెంట్స్ రాస్తున్నావా? మెయిల్కి వచ్చింది. అంటే అది రాస్తున్నా సార్, కానీ నాకు అన్ని ఏమి రావట్లేదు సార్. ఒకసారి రాశాను అంతే సార్. యా తప్పులు పోయినా పర్లేదు, అక్కడ నీకు ఆన్సర్స్ ఉంటాయి. వాటిని మళ్ళీ ఒకసారి రాసుకో, ఒకసారి రీచెక్ చేసుకో, చదువుకో, ప్రాబ్లం లేదు, నీట్గా అర్థమవుతాయి. ఓకే. సో మనకి ఫైనల్ ఎగ్జామ్ కూడా నువ్వు ఓకే అంటే నేను నీకు ఇస్తాను, లింక్ ఇస్తాను, ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తావు అనేది. ఓకేనా సార్? ఈ బ్యాచ్ లో కాకుండా నెక్స్ట్ బ్యాచ్ కంప్లీట్ అయినప్పుడు రాయొచ్చు సార్? అంటే ఇంకా నేను బాగా నేర్చుకుని ఓకే అంటే ఇంకా బాగా నేర్చుకుని బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాలెడ్జ్ వచ్చిన తర్వాత రాస్తే ఇంకెక్కువ నాకు కూడా కొంచెం సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుందని. ఓకే ఓకే డన్. అలాగే. సో మొత్తానికి ఐడియా అయితే వచ్చింది కదా, టాలీలో ఎలా ఎంట్రీస్ పోస్ట్ చేయాలి, ఏ విధంగా ఉంటాయి, క్లారిటీ వచ్చింది కదా. యా ఎలాంటి టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి మార్కెట్లో. సో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సర్వీస్ కానీ, ట్రేడింగ్ కానీ ఎలా ఉంటాయి, గోడౌన్ ట్రాన్స్ఫర్ కానీ, ఇవన్నీ క్లారిటీగా అర్థమయ్యాయి కదా. పర్చేస్ ఆర్డర్, సేల్ ఆర్డర్, ఇవన్నీ కూడా. యా ఓకే డన్. సో ముందు నాకు జిఎస్టీ నెంబర్ అంటే కూడా సరిగ్గా తెలియదు సార్. ఓకే 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 డన్. సో మహేష్ మీరు చెప్పండి. సార్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాచ్ లో జాయిన్ అప్పుడు ఒక 5 days బ్యాక్, అది బ్యాచ్ స్టార్ట్ అయిన 5 days కి జాయిన్ అయినా. అప్పుడు అసలు నేను వీళ్ళతో కలుస్తానా అనే థాట్ నాకుండే. బట్ మీ కంటెంట్ వల్ల అసలు మీ కంటెంట్ వీడియోస్ వల్ల అసలు మంచి పర్ఫెక్ట్ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. లేట్ అయినా సరే కానీ, లేటెస్ట్ గా అయినా. ఫస్ట్ అనుకున్నా సార్ అసలు చాలా సార్లు, లేకుంటే నెక్స్ట్ బ్యాచ్ అన్నా జాయిన్ అయిద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు అవుతుంది, ఒకటి కాకుండా ఒక 10 సార్లు అన్న వీడియోలు చూస్తే మనకు ఒక గ్రిప్ అనేది వస్తుంది అనే థాట్, ఆ థాట్ తోటి జాయిన్ అయ్యి కాల్ చేసి జాయిన్ అయినా. బట్ మెటీరియల్ గానీ అసలు వేరే లెవెల్ సార్. అసలు ఇక్కడ చూడలే ఇంత. సో నేను చెప్తున్నాను కదా, ఈవెన్ హైదరాబాద్, బెంగళూరులో కూడా ఆ మెటీరియల్ దొరకదు, చెప్తున్నాను కదా. అదే సార్, నేను ఇక్కడ కూడా మా సరౌండింగ్ లో కూడా సెర్చ్ చేసిన టాలీ గురించి, బట్ ఇంత డెప్త్ నాలెడ్జ్ ఏం లేదు. జస్ట్ వచ్చినామా, ఎక్స్ప్లెయిన్ చేసినామా, పోయినామా అన్నట్టే ఉంది. బట్ ఇంత డెప్త్ అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు. కానీ నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయిపోయాను సార్ ఈ కోర్స్ వల్ల. ఓకే, నువ్వు పెట్టిన అమౌంట్ కి సాటిస్ఫై కదా? సార్ ఫుల్ 100కి 200% సార్. నాకు ఫస్ట్ ఆల్రెడీ నేను ఒక జాబ్ కి కూడా ట్రయల్ చేసిన సార్ ఇది టాలీ మీద. ఓకే పోయినా, బట్ ఓకే అయింది నాకు జాబ్. ఫ్రెండ్ ఉన్నాడు. బట్ నేనే ఎట్లా డిసైడ్ అయినా అంటే, మనం నేర్చుకొని పోతే ఒకటి ఉంటది, ఆడపోయి నేర్చుకుంటే వేరుంటుంది. కరెక్ట్, అది కరెక్ట్. ఇప్పుడైతే గ్రిప్ అనేది వచ్చింది సార్. ఓకే బిఫోర్, ఎందుకంటే మనం జాబ్ వెళ్ళి నేర్చుకోవడం వేరు వస్తుంది. ప్రతిదీ అడుక్కోవాలి, వాళ్ళు చిరాకు పడతారు. ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, ఎన్నిసార్లు చెప్పాలని చిరాకు పడతారు.
అది అంతో ఇంతో నాలెడ్జ్ పెట్టుకుని వెళ్తే అలా మనం సక్సెస్ అవుతాం. ఓకే, వాడు అదే ఒకసారి సార్ ఆ థాట్ చెప్పినప్పుడు నీకు మీదనే అర్థమవుతుంది. ఉమ్. అదే సార్. కానీ ఇంత డెప్త్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు. ఆల్మోస్ట్ ఆల్ నేను టోటల్ కంటెంట్ యూట్యూబ్ లో పెట్టింటాను. నా వర్షన్ ఏంటంటే, సార్ సో డబ్బులు లేనివాడు, నా దగ్గర డబ్బులు లేదు అనేవాడు ఉంటాడు, వానికి టోటల్ యూట్యూబ్ అవును. చూసి ఓపిక ఉంటే నేర్చుకోండి, ప్రాబ్లం లేదు. నేను సో ఆల్రెడీ ఉమ్, సార్ మీ ఛానల్ ని 1 year నుంచి ఫాలో అవుతున్నాను. చూడు నేను అదే జస్ట్ చెప్తున్నాను. వీడియో యా యా చూసుకుంటా. సో ఒకటేంటంటే, డబ్బులు లేనివాడు యూట్యూబ్ చూసి నేర్చుకోండి. డబ్బులు ఉన్నవాడు ఒక సీక్వెన్స్ లో నీట్ గా అర్థమయ్యే విధంగా నేర్చుకోవాలంటే డబ్బులు కట్టి నేర్చుకోవచ్చు. నేను అదే అందుకోసమే కదా నేను పెట్టేది. ప్రతి వీడియో, ప్రతి అదే పాయింట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ నేను యూట్యూబ్ లో పోస్ట్ చేసి ఉంటాను. బట్ ఓపికగా కూర్చొని సార్ నెమ్మదిగా నేను నేర్చుకున్నవాడు నేర్చుకోవచ్చు కంపల్సరీగా. అదేనమాట. సో మెటీరియల్స్ బాగా అదే సార్. అనిపించాయి. ఆన్లైన్ యా చెప్పండి. ఇంకోటి నేను మీకు 5 months బ్యాక్ ఒకసారి కాల్ చేసిన, అప్పుడు ల్యాప్టాప్ కావాలని 2 members వస్తామని చెప్పినట్టు ఒకసారి ఓకే ఓకే కాల్ ఓకే చేసి, అప్పుడు ల్యాప్టాప్ లేకుండే మెయిన్. ఓకే ఇక ఎట్లయినా నేర్చుకోవాలి కోర్స్ అనేది కంటెంట్ తోటి ఇక ల్యాప్టాప్ తీసుకొని మీకు ఓకే కన్సల్ట్ అయ్యి ఇక లాస్ట్ కి అయితే ఫైనల్ గా అయితే మంచిగా నాకైతే ఫుల్ సాటిస్ఫై అవుతుంది సార్ కోర్స్ వల్ల. ఓకే గుడ్. సో 100 కి 200% చెప్తా సార్. థ్యాంక్ యూ మహేష్. నీతో పాటు ఇంకా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వారికి రెఫర్ చేయండి కంపల్సరీగా. ఇక్కడ కూడా వాళ్ళు కూడా ల్యాప్టాప్స్ లేవన్నారు, అందుకు కొంచెం ప్రాబ్లం అయింది. మనం కంటిన్యూస్ గా సార్ బ్యాచెస్ నేను పెడతాము. వాళ్ళు ఎట్లా అంటే కంటెంట్ అదే కంటిన్యూస్ గా బ్యాచెస్ పెడతా ఉంటాను. ఏదో ఒక బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అదే సో సార్ నేను చెప్తలేదు. సో ఆన్లైన్ అసెస్మెంట్స్ రాస్తున్నావా? థ్యాంక్ యూ సార్. ఆన్లైన్ అసెస్మెంట్స్ రాస్తున్నావా మహేష్? థర్డ్ అదే రాస్తున్నా సార్. థర్డ్ అసైన్మెంట్ అవి కూడా అసలు ఇంత చెప్తున్నాను కదా అంటే వేరే ఇన్స్టిట్యూషన్ లా అదే సార్ ఇట్లా అసైన్మెంట్స్, ఆన్లైన్ అసెస్మెంట్స్ అని అట్లా ఇవన్నీ ఏమి ఉండవు. డైరెక్ట్ వచ్చినామా వాళ్ళు చెప్పిరా, మనం మళ్ళీ నెక్స్ట్ డే కూడా సరే ఈ రోజు ఈ డౌట్ ఉందంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఓకే ఓకే ఓకే. బట్ ఇక్కడ మనం ఒకవేళ డౌట్ ఉందంటే మన కంటెంట్ ఉంది, వీడియో అడగకున్నా కానీ మనం కంటెంట్ తోటన్నా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అన్నా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం సార్ని కన్సల్ట్ చేస్తే మళ్ళీ ఏమని అనుకుంటాడేమో ఎన్నిసార్లు అడుగుతుందని అలాంటి ఫీలింగ్ వచ్చినా కానీ డైరెక్ట్ మనం వీడియో చూస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే మన ఛానల్లో అది నాకు చెప్పు మహేష్. అది నాకు చాలా ఫుల్ సాటిస్ఫై అనిపించింది సార్. మొత్తం ఓకే, ఏ డౌట్ ఉన్నా కానీ మనం వీడియో చూస్తే అయిపోయారు అన్నట్టు. అదే కదా, నేను ఎక్కడ డౌట్ వచ్చేదని కూడా ముందే చెప్పేస్తాను, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది అనేసి. సార్ ఇంకోటి మెయిన్ అసలు ఈ డౌట్ నెక్స్ట్ డౌట్ వస్తుందని ఆ డౌట్ రాకముందుకే మీరు ఆ డౌట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది నాకు సూపర్ అనిపించింది సార్. మీ అంటే తెలుస్తుంది కదా, నేను ఆల్రెడీ మొన్న మీరు అదే సార్ అదే ఇది టాక్సెస్ స్ట్రక్చర్స్ చెప్తారు చూడు సార్, F11 లా లోగో సెట్ చేయడం కానీ అవన్నీ. నేను నెక్స్ట్ అందాం అనుకున్న లోగో ఎట్లా ఎనేబుల్ చేయాలని ఆటోమేటిక్ గా మీరు చెప్పేసారు, నెక్స్ట్ స్టార్ట్ చేసేసారు. అదే మాకు చాయిస్ ఇస్తలేదు సార్ అసలు. డౌట్ రేజ్ గానికే కూడా చాయిస్ లేదు నాకైతే తెలుసు. రాదు మహేష్, నా పాయింట్ అవుట్ అయితే రానివ్వను. అదే ఎంత డెప్త్ చెప్పాలని నాకు తెలుసు. ఓకే, సో ఇవన్నీ నేను రియల్ టైమ్ లో ఫేస్ చేశాను కాబట్టి నా మాట వేరే వాడు ఫేస్ చేయకూడదు, మొత్తం నేర్పించి పంపించాలి అనేదే మెయిన్ ఉద్దేశం అంది, పూర్తిగా డెప్త్ నాలెడ్జ్ తో. ఓకే, సో ఫైనల్ ఎగ్జామ్ కూడా నువ్వు ఎప్పుడు ఓకే అంటే నేను లింక్ ఇస్తాను. దాంట్లో 60 questions ఉంటాయి, మనకి 45 minutes టైం ఉంటుంది. టోటల్గా మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. జస్ట్ నెక్స్ట్ తీసుకుంటూ పోవాలి. ఒక క్వశ్చన్ ఉంటుంది, 3-4 ఆన్సర్లు ఉంటాయి. దాంట్లో ఏది కరెక్ట్ టిక్ చేసుకోవాలి, నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఓకే ఎప్పుడు అంటారా? ఆ మార్క్ టెస్ట్ తర్వాతనే రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మెయిన్ టెస్ట్ లింక్ నేను ఇస్తాను. నేను ఇస్తే అప్పుడు ఇప్పుడు నువ్వు నార్మల్ టెస్ట్ ఎలా రాస్తున్నావో అలాగే నీ సిస్టంలో ఓపెన్ చేసుకుని రాయాలి. ఓకే, చూడండి. నెక్స్ట్ వినోద్ గారు, మీరు క్లాసెస్ విన్న వరకు ఎలా అనిపించాయి? థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ వెరీ మచ్, యువర్ గుడ్ ఫీడ్బ్యాక్. వినోద్ గారు, మీరు విన్న కాడికి క్లాసెస్ ఎలా ఉన్నాయి, మెటీరియల్స్ ఎలా ఉన్నాయి,
మీకు జాబ్లో ఎలా ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ కొంచెం ఏమైనా చెప్పగలరా? సార్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. సో యాక్చువల్లీ నాకు మీ యూట్యూబ్ లో చూశాను, మిమ్మల్ని చూసిన తర్వాత నేను దాని తర్వాత 3 సార్లు నేను కాల్ చేసి, ఈ బ్యాచ్ ముందు 3 బ్యాచ్ ముందు నేను కాల్ చేశాను. 3 సార్లు కాల్ చేశాను. కుదరక నేను వచ్చింది. ఈ బ్యాచ్ లో కూడా నేను ఇది లేని అంటే కరెక్ట్ గా అటెండెన్స్ లేదని చెప్పొచ్చు సింపుల్ గా. కానీ క్లాసెస్ లో కొన్ని ఇది చెప్పారు కదా, మన క్లాసెస్ లో అంటే మన క్లాస్ లో కొన్ని చెప్పారు, ఏది ఇన్వాయిస్ రేస్ చేసేది. నేనున్న అపార్ట్మెంట్స్ లో ఇన్వాయిస్ రేస్ చేయాలన్నమాట. నాకు చాలా సో నాకు చాలా హెల్ప్ ఇచ్చింది. సో ఇంకా నాకు తెలిసి నేను ఏమో సింపుల్ గా క్రెడిట్ డెబిట్ ఇటువంటి ఉంటాయి అనుకున్నాను కానీ సార్, మీ క్లాస్ లో పోతే అది వింటే కానీ ఎంత డెప్త్ ఉందన్న విషయము ఇది సింపుల్ గా కాదు. అంటే ప్రాక్టీస్ చేస్తుండగా మీరన్న పదే మీరు అన్న మాట ప్రతి క్లాస్ లో మీరు రిపీట్ చేస్తారు. నాకు ఖచ్చితంగా ఇది ఏం చెప్పాలి, అవును ఇది కరెక్ట్, చెప్పే ప్రతి మాట కరెక్ట్ అనిపించింది. సో నాకు ఇదైతే నాకు చాలా మెయిన్ గా కావాల్సిన ఆఫీస్ కి, అంటే నేను నేను చేసే వర్క్ కి ఈ టాలీ అనేది బ్యాక్ బోన్ లాంటి. నేను చేస్తాను సార్, ఎస్టేట్ మేనేజర్ గా చేస్తాను. ఇక్కడ 208 ఫ్లాట్స్ లో సో వాళ్ళ అకౌంట్ చూసేది కాకుండా అకౌంట్ చార్టెడ్ అకౌంట్ కి మేము ఇవన్నీ పంపించాలంట. సో బయట ఒక అతన్ని తీసుకొని టాలీ అంతా చేస్తా ఉన్నారు అనమాట. అన్ని కుర్ర యంగ్స్టర్స్ లాగా ఉంటారు వీళ్ళు, శ్రీకాంత్ కానీ ఇలానే. సో అప్పుడు చేస్తా ఉన్నారు. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే మీ శాలరీ హైక్ అవుతుంది, మీరు ఎందుకు నేర్చుకోకూడదు అనేసి వాళ్ళు పదే చెప్పడం, నేను మీ యూట్యూబ్ చూడటం ఇదే అయిపోయింది. ఎలా ఉంటే ముందు పడదాం అనేసి నేను ఇవన్నీ చూడటం. కాకపోతే నాకు కొద్దిగా సమయం కావాలి. మీరు అన్నారు, ఆ మాట కూడా అన్నారు, కొందరు ఈజీగా నేర్చుకుంటారు, కొన్ని క్లాసులు నేర్చుకుంటారు, కొంత టైం ఫ్యామిలీ కూడా చాలా కాల్స్ వస్తాయి, చాలా కాల్స్ వస్తాయి. సో బట్ ఏంటంటే ఎందుకంటే మెటీరియల్స్ వీడియోస్ మీ దగ్గర ఉంటే చాలు, ఈజీగా నేర్చేసుకోవచ్చు ప్రాబ్లం వైజ్. ఒకవేళ మీరు క్లాసెస్ మిస్ అయినా వీడియోస్ ఉంటాయి, మెటీరియల్ ఉంటుంది, పక్కన పెట్టుకుని నేర్చుకోవచ్చు. సో అది మెటీరియల్స్ ఎలా అనిపించాయి వినోద్ గారు? ఒకే స్టైల్లో ఉండదు టాలీ అనేది, ఒక్కొక్కలాగా ఉంటుంది అనేది ఒక్కొక్క భాగాన్ని మీరు ఇంత డీటెయిల్ గా చెప్పటం చాలా బాగా అనిపించింది. దాన్ని ప్రాక్టికల్ చేయాలా కానీ సమయం లేక చేయట్లేదు తప్పితే, మీరు అదే కూడా రాయాలంటున్నారు, అవి కూడా నేను ఇంతవరకు టచ్ చేయలేదు. సమయం తీసుకెళ్ళమని చేస్తాను. ఎస్ సార్, బట్ ఏంటంటే మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నామంటే దాని టైం అనేది కేటాయించుకోవాలి, మనకి ఎన్ని వర్క్స్ ఉన్నా. బట్ ప్రాక్టీస్ చేస్తే మానవునికి రాంది అంటూ ఏ సాఫ్ట్వేర్ ఉండదు. మనం ఫోకస్ పెట్టాలే కానీ అది ఎంత పెద్ద సాఫ్ట్వేర్ అయినా మన మైండ్లోకి వెళ్ళిపోతుంది అంతే. రాదు అనుకోవడం అది మూర్ఖత్వం. మనకి కంపల్సరీ చెప్తున్నాను, ఇది ఎంత పెద్ద డెప్త్ సాఫ్ట్వేర్ అయినా మన మైండ్లో ఫిట్ చేసుకుంటాం. వన్స్ ఒకసారి రీసాల్వ్ అయిందా ప్రాబ్లం, అది ఎప్పటికి ఉండిపోతుంది మైండ్లో. సో అదేనమాట. మొత్తానికి చెప్పాను కదా వినోద్ గారు, మీరు ముందే అమౌంట్ కట్టేటప్పుడే చెప్పాను, మీరు వన్స్ ఒకసారి జాయిన్ అయిన తర్వాత మీరు క్లాసెస్ వినండి, తర్వాత మీరంతా మీరే చేయగలుగుతారు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అని కూడా ముందే చెప్పాను, మీకు హామీ ఇచ్చాను. సో అది. సో మన దాంట్లో ఏంటంటే వన్ టైం పేమెంట్, యూ కెన్ జాయిన్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అని ప్రతి ఒక్కరికి చెప్తాను. ఇప్పుడు నేర్చుకున్నారు, 3 months తర్వాత సార్ మళ్ళీ జాయిన్ అవుతాను సార్ అంటే మళ్ళీ ఇస్తాను లింక్, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా లింక్ ఇస్తాను. మీకై మీరు ఓపికతో ఇంకా నాకు చాలరా బాబు అని వెళ్ళేంత వరకు నేనేం వద్దని చెప్పను. అది ఉంటుంది. సో బట్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓన్లీ 1 and 1 ఛానల్, మన ఛానల్ నుంచే ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి. ఇంకా ఏ ఛానల్స్ నుంచి ఉండవు. మన యూట్యూబ్లో చూసుకుంటే ఆన్లైన్ అసెస్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు గమనించగలిగితే. సో అంత డెప్త్ నాలెడ్జ్ అనేది మనం స్టూడెంట్కి ఇస్తాం, అది మెయిన్. సో అదే అండి, ఫైనల్ అసెస్మెంట్స్కి మీరు ఆల్రెడీ మీరు ఆన్లైన్ అసెస్మెంట్ స్టార్ట్ చేసి ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఎగ్జాము. ఇక్కడ ఏంటంటే 20 minutes ఇచ్చారు, అక్కడ 60 minutes ఉంటుంది. ఓకే, 60 questions ఉంటాయి, 45 minutes ఉంటాయి. ఓకే, మ్యాక్సిమం ఒక
హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్ అయిపోతుంది. సో మీకు ఎగ్జామ్ అయిపోతూనే ఇక్కడ మాకు సర్టిఫికేషన్ జనరేట్ అవుతుంది, నేను మీకు వాట్సాప్ చేస్తాను, మీరు అక్కడ ప్రింట్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మనకి 35 నుంచి 60 మధ్యలో వస్తే బి గ్రేడ్ వస్తుంది, 60 పైన వస్తే ఏ గ్రేడ్ వస్తుంది. ఓకే, సో మ్యాక్సిమం అక్కడ మీరు ఆ 6 అసెస్మెంట్స్ రాస్తే దాంట్లో నుంచి మీరు రాసుకుంటే అవే మ్యాక్సిమం రిపీట్ అవుతాయి, కొత్తగా ఏమి ఉండవు. ఓకేనా, మన టెక్నికల్ పాయింట్స్ చెప్పాం కదా, కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి ఇవి ఉంటాయి కొన్ని, తర్వాత ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గురించి ఉంటాయి, తర్వాత టీడీఎస్ గురించి ఉంటాయి. అవే మ్యాక్సిమం అంతకుమించి ఏమి ఎక్కువ ఉండవు. ఓకే, సో ఇలా మనం చెప్పండి. సరే సార్, అప్పుడు చెప్పండి వినోద్ గారు. సార్ అదే మీరు చెప్పినట్టు 300 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పారు కదా. అవునవునండి, అది రెగ్యులర్ గా చూసేసి అట్లా ఈచ్ డే అట్లీస్ట్ 10 అన్న చూసేసి ఒక 1 month లాగా నైట్ ఇచ్చేసి రెగ్యులర్ గా ఫాలో చేసుకుంటే దాని ప్రకారంగా చేస్తాం. షూర్ అండి, బట్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనకు కోర్స్ అయిపోయింది కదా అనేసి మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, ముగ్గురు మీరు ఎవరైనా కానీ, ఇంకా కొంతమంది రాలేదు, సో మహేష్ అండ్ శ్రీకాంత్ మీరు కూడా, సో మ్యాక్సిమం ఒక 1 hour అన్నా మినిమం కేటాయించుకోండి టాలీ మీద. నేర్చుకున్న తర్వాత సైలెంట్ గా పెట్టొద్దు, ఏదైనా కూడా ఏదో ఒక ప్రాబ్లం చేస్తూనే ఉండండి, అప్పుడే మనకి నాలెడ్జ్ అనేది మైండ్ లో స్టాండర్డ్ గా ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మతి మరుపు ఎక్కువగా ఉంటుంది కొత్త వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల, కాబట్టి ఇదంతా ఎత్తిపోతుంది. సో అందుకోసం కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అది మెయిన్. ఓకే, సో ఐ థింక్ మీరు సాటిస్ఫై అయ్యారు అనుకుంటున్నాను కోర్స్ వల్ల. రిమైనింగ్ వాళ్ళు కూడా సంథింగ్ వర్క్ ఉండబట్టి ఈరోజు సండే కదా రాలంటున్నారు, బట్ 100% సాటిస్ఫై అవ్వాలి కూడా. మీకు మళ్ళీ ఒకసారి జాయిన్ అవ్వాలనుకుంటే మళ్ళీ జాయిన్ అవ్వచ్చు, నేను కంపల్సరీగా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో చెప్పండి మహేష్, చెప్పండి శ్రీకాంత్. ఎగ్జామ్ లో 35 కంటే లో మార్క్స్ వస్తే ఫెయిల్ ఉంటుందా సార్? ఫెయిల్ అనేది ఉండదు, సి గ్రేడ్ వస్తుంది అంతే. 35 లో వస్తే సి గ్రేడ్ వస్తుంది, ఫెయిల్ అయిన మాట ఉంటుంది. ఓకే, సో మాక్సిమం వస్తాయి. ఏంటండి చేసుకోవచ్చు కదా, ఏంటండి ఎగ్జామ్ మళ్ళీ అటెండ్ అవ్వచ్చు కదండి, మళ్ళీ నేర్చుకొని అలాగా. ఒకసారి ఫైనల్ ఎగ్జామ్ ఒకసారి రాస్తారు మీరు. ఇవన్నీ నార్మల్ ఆన్లైన్ టెస్ట్లు అన్ని రాస్తే ఒక ఐడియా వస్తుంది మీకు టెస్ట్ల మీద, ఆటోమేటిక్గా అవే క్వశ్చన్స్ అక్కడ రిపీట్ అవుతాయి, కొత్త టైం రావు. ఓకే, ముందు మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటే 9 టెస్టులు ఉంటాయి, 9 అయిపు చేసుకుంటే అవే అక్కడ ఉంటాయి మ్యాక్సిమం. ఓకే.